హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి అక్క వాళ్ళ పాప మ్యారేజ్ అని చెప్పాను కదా. ఆల్రెడీ మీకు వీడియోస్ అయితే షార్ట్ రూపంలో చాలా వరకు వీడియోస్ అనేది షేర్ చేశాను కదా. పెళ్ళికి ముందు కూడా మనము నలుగు అయితే వేసుకుంటూ ఉంటారు కదా. ఆ నలుగు ఫంక్షన్ రోజు అయితే వీడియో అనేది ఈ విధంగా షూట్ చేశాను. అటు వచ్చేసి అన్న వాళ్ళ కొడుకు, అదే విధంగా ఇటైతే అక్క వాళ్ళ పాప. ఇక్కడ ఇంట్లో సొంత అన్నయ్య కొడుకు అయితే అక్క పాపనైతే ఇస్తూ ఉంది. ఈ విధంగా ఇక్కడ మేమైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఈ విధంగా అయితే లేచేసరికి ఇక్కడ ఇంటి ముందు అయితే అక్క వాళ్ళందరూ కలిసి ఇంక ఈ విధంగా అయితే వాకిలి ముందు మొత్తం కూడా పేడరంగా అయితే ఈ విధంగా కొట్టేశారు. అదేవిధంగా టిఫిన్, అదేవిధంగా మధ్యాహ్నం లంచ్లోకి వంటలు కూడా రెడీ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ మార్నింగ్ అయితే ఫస్ట్ టిఫిన్లోకి అయితే టిఫిన్ రెడీ చేసిన తర్వాత టీ పెట్టేసిన తర్వాత ఇంకా వంట అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి నలుగు పెట్టిన రోజు అయితే ఫస్ట్ రోజు ఇక్కడ అందరికి కూడా ఈ ఊరు మొత్తం అయితే భోజనాలు అనేది ఏర్పాటు చేస్తారు. ఇక అందుకోసం అనేసి ఫస్ట్ నలుగు రోజు ఇంటి నలుగు అయితే పెట్టుకొని ఇంటి నలుగు పెట్టిన తర్వాత ఇంకా భోజనాలు అనేది స్టార్ట్ చేస్తారు. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంక ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది. నలుగు వచ్చేసి 10:30, 11 కల్లా స్టార్ట్ అయిపోవాలి. అందుకోసమే ఇంకా మార్నింగ్ అయితే ఇంక అందరం కూడా ఈ విధంగా నిద్ర లేచేసి బ్రషెస్ అయితే చేసుకున్న తర్వాత టిఫిన్ అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే పిల్లలు ఫస్ట్ అయితే ఇక చూసారు కదా, అందరం అయితే ఇంకా రెడీ అయిపోయాము. ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చేసరికి ఇంకా స్టేజ్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, అరిటాకులతోటి మండపం అయితే రెడీ చేశారు. ఈ విధంగా రెడీ చేసేసిన తర్వాత పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు. ఈ విధంగా రెడీ అయిపోయి ఇంకా పాప వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది అనేసి ఇక్కడ రెడీ అయిన పిల్లలందరి వరకు అయితే ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే ఈ విధంగా ఫోటోలు అయితే పిల్లల మట్టికైతే ఈ విధంగా తీస్తూ ఉన్నారు. ఇంకా స్టేజ్ మీదకి అయితే పీటలు వేసేసి ఇంకా పాపనైతే తీసుకొని వచ్చేసారు. చూసారు కదా, అక్క వాళ్ళ పెద్ద పాప అండి ఈ పాప. ఇంకా ఫస్ట్ నలుగు అయితే ఇంటి నలుగు అని చెప్పాను కదా, అక్క వాళ్ళ నలుగే పెట్టేసుకొని తర్వాత ఈ ఊర్లో అందరికీ కానీ వచ్చిన చుట్టాలందరికీ ఈ విధంగా భోజనాలు అనేది ఇంకా ఏర్పాటు చేస్తారు. చూసారు కదా, ఈ విధంగా అయితే చిన్న పాప కూడా చూడండి, తోడు పెళ్లి కూతురు అయితే ఈ విధంగా అయితే కూర్చుంది. ఇక ఫస్ట్ అయితే అక్క వాళ్ళు అక్షింతలు అయితే వేసేసిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నలుగు పెట్టేసి అక్షింతలు అయితే వేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే నలుగు ఎక్కువగా ఏం పూయడం లేదు, ఎందుకంటే కొంచెం వీడియో ఉంది కదా అందుకోసం అనేసి ఇంకా నలుగు అయితే ఎక్కువగా పెట్టకుండా లైట్గా పెట్టేసి ఈ విధంగా అయితే ఫస్ట్ అక్క వాళ్ళు ఆశీర్వదించిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, మా పెద్ద బావ అదేవిధంగా మా అక్క అయితే ఈ విధంగా అయితే ఇంకా స్టేజ్ అయితే ఎక్కేస్తున్నారు ఇంకా ఆశీర్వదించడానికి. ఫస్ట్ అయితే అక్క వాళ్ళు ఈ విధంగా అయితే ఇంక నలుగు ఏం పెట్టకుండా ముందుగా అయితే ఇంక ఈ విధంగా నలుగు అయితే పెట్టకుండా అక్షింతలు అయితే కాకుండా ఇక్కడ ఫ్లవర్స్ అయితే వేసి ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక్కడ పాప పక్కన చిన్న పెళ్లి కూతురు ఈ విధంగా కూర్చుంది కదా, ఆ పాప అయితే అస్సలు ఏడవకుండా చూడండి ఎంత బాగా కూర్చుందో, నవ్వుకుంటూ వీడియో అయిపోయి ఇక్కడ నలుగు అయిపోయేంత వరకు కూడా అస్సలు ఏడవకుండా చాలా బాగా అయితే కూర్చుంది. ఇంకా మధ్యలో లాస్ట్కి అయితే చివరికి నిద్ర వచ్చేసి తూలుతూ అటు ఇటు పడుతూ ఇంకా లాస్ట్ వరకు అయితే అదే విధంగా కూర్చొని పాప అయితే ఈ విధంగా అయితే సపోర్ట్ చేసింది. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే అక్క వాళ్ళు వేసిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే వేస్తున్నారు. చూడండి ఈ విధంగా అయితే ఇంకా అన్న అదేవిధంగా వదిన కూడా ఈ విధంగా అయితే ఫస్ట్ పాపనైతే ఆశీర్వదిస్తున్నారు. ఈ అన్నయ్య వాళ్ళ కొడుకే పాపనైతే చేసుకుంటున్నాడు అన్నయ్య అయితే. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అయితే పాపను కూడా ఈ విధంగా ఆశీర్వదించేశారు. ఈ విధంగా ఇంకా ఆశీర్వదించేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అయితే అందరూ కూడా ఈ విధంగా అయితే ఆశీర్వదించిన తర్వాత ఇంకా పాపనైతే ఇంకా మళ్ళీ స్నానం చేపించేసి మళ్ళీ శారీ కట్టేసి పారాని అవన్నీ కూడా పెట్టి ఈ విధంగా అయితే ఇంకా పెళ్లి కూతురులా రెడీ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా మళ్ళీ అయితే మేనమామ నలుగైతే ఉంటుందండి మా సైడ్ అయితే. ఈ విధంగా అయితే ఈ పెళ్లిలో మనకి ఈ ప్రాసెస్ అయితే ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, పాప వాళ్ళ ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ ఆడపడుచు అయితే ఈ విధంగా నలుగైతే పెడుతుంది. చూసారు కదా, ఎవరైతే నలుగు పెట్టలేదు ఈ విధంగా పాప వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే నలుగైతే పెట్టేస్తుంది. ఈ విధంగా నలుగు పెట్టేసిన తర్వాత ఇంకా వచ్చిన వారందరికీ కూడా ఫస్ట్ అయితే తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా భోజనాలు అనేది స్టార్ట్ అయిపోతాయి.
ఇంకా భోజనాలు అదేవిధంగా అందరైతే అక్షింతలు వేసిన వీడియో అయితే నేను షూట్ చేయలేదు. కొంత మటుకు అయితే ఈ విధంగా అయితే షూట్ చేశాను. మరీ కూడా లెంత్గా ఎక్కువ అయిపోతుంది అనేసి నేను కొంచెంగా ఈ విధంగా అయితే వీడియో అనేది షూట్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా అయితే నలుగు అనేది ఈ విధంగా పెట్టేశారు. ఇక ఈ విధంగా అయితే నలుగైతే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక ఈలోపు పెళ్లి కూతురికి అయితే స్నానం చేపించేసిన తర్వాత ఈ విధంగా మెయిన్గా మనకి పెళ్లి కూతుర్ని చేసామంటే కాళ్ళకి పసుపు అదేవిధంగా పారానైతే మెయిన్ కదండి. అందుకోసం అయితే ఇక్కడ కాళ్ళకైతే పసుపు పెట్టేసి పారానైతే ఈ విధంగా పెట్టేస్తుంది. ఈ విధంగా పారాయణ పెట్టేసిన తర్వాత ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే మళ్ళీ పాపనైతే ఫోటోషూట్ కోసం అయితే ఫోటోలు అయితే తీస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక పక్క ఫ్యాన్ తిరుగుతున్నా కూడా చెమట పోస్తుంది అనేసి ఇక్కడ చిన్న ఫ్యాన్ అయితే ఈ విధంగా చిన్నపిల్లలు అయితే వాళ్ళ అక్కకైతే ఈ విధంగా హెల్ప్ చేస్తూ ఫ్యాన్ అయితే ఈ విధంగా పెడుతున్నారు. ఇక్కడ ఆ ఫ్యాన్ కోసం అయితే ఇంకొక పక్కన ఇంకో బాబు అయితే చూడండి ఈ విధంగా మా చెల్లె వాళ్ళ కొడుకు అయితే ఆ ఫ్యాన్ కోసం అయితే ఎప్పుడెప్పుడు తీసుకుందామా అనేసి ఆ ఫ్యాన్ కోసం అయితే ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు. చూసారు కదా, ఈ విధంగా అయితే కాళ్ళకి పారాని కూడా పెట్టడం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కళ్యాణం బొట్టు అదేవిధంగా అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఫోటోలు అయితే తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఆల్రెడీ చేతులకి బ్యాంగిల్స్ కానీ మెడలో అవన్నీ కూడా ఇంకా వేసుకొని అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. కొంచెం కాళ్ళకి పారా నారింది అనుకోండి, తర్వాత ఇంకా ఫోటోలు అయితే తీసుకుంటామనేసి ఇంకా ఫోటోగ్రాఫర్లు అయితే నిలబడి ఉన్నారు. కొంచెం చీర అయితే ఈ విధంగా పైకి పట్టేసుకుంది. ఎందుకంటే కొంచెం పట్టు చీరలు కదా పాడైపోతాయి, కాళ్ళకి పసుపు అదేవిధంగా పారాని ఉంది కదా, అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ఇంకా పైకైతే పట్టేసుకుంది. అది కొంచెం కూడా కిందకి పెట్టేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనకి పారాన్ని పెట్టేటప్పుడు వీడియో అనేది ఈ విధంగా అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా మొత్తం కూడా పారాని అవన్నీ పెట్టేసిన తర్వాత చూడండి ఫేస్కి అయితే బొట్టు అవి కూడా పెట్టేసిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే సోఫాలో కూర్చొని ఉంటే నేనైతే వీడియోస్ అన్న కొన్ని ఫోటోలు తీద్దాము అనేసి ఈ విధంగా అయితే ఫోటో అనేది నేనైతే తీసుకున్నాను. ఇంకా అందరం కూడా మధ్యాహ్నం అందరం కూడా లంచ్ అయితే చేసేసుకొని ఇంకా కాసేపు అయితే రెస్ట్ అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో 5:30 ఆ టైంలో మళ్ళీ అయితే మేనమామ నలుగు అనేది స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే ఈవినింగ్ టైంలో ఇంకా చిన్నపిల్లలు అయితే ఎవ్వరు లేదు కూర్చోడానికి అనేసి ఇక్కడ పాప పెళ్లి కూతురు వాళ్ళ ఆడపడుచు అయితే ఈ విధంగా తోటి పెళ్లి కూతురులాగా అయితే కూర్చోవడానికి అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది ఎవ్వరు లేరనేసరికి. ఇంకా అందుకోసం అనేసి పాప అయితే ఈ విధంగా ఇద్దరు కూడా రెడీ అయిపోయి ఇక చూడండి ఈ విధంగా అయితే ఇంకా గుర్తుంటుంది కదా అనేసి అయితే నేనైతే ఈ విధంగా అయితే వీడియో అనేది ఈ విధంగా షూట్ చేసుకున్నాను. ఇక ఈవినింగ్ టైంలో 5:30, 6 అయితే ఆ టైంలో అయితే ఇంకా ఈవినింగ్ 4 అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, ఈవినింగ్ టైంలో ఈ విధంగా నలుగైతే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పాప కూర్చోవడం వల్ల ఇంకా అందరూ కూడా చూడండి ఏ విధంగా అయితే నవ్వుకున్నారో. ఇక్కడ ఈ విధంగా అయితే ఇంకా ఫోటోలు అనేది తీస్తూ ఉన్నారు చూడండి. ఈ నలుగైపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే మళ్ళీ హెల్దీ ఫంక్షన్ అయితే ఉంది. ఇంకా మనకి పెళ్ళికి అయితే టైం ఎక్కువగా లేదు కదా, అందుకోసం అనేసి ఒకదాని తర్వాత ఒకటి ఇంకా అన్నీ కూడా ఒకసారి వరుసగా అయితే వచ్చేసాయి. ఈ విధంగా అయితే ఇక మేనమామ నలుగు అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాప అయితే స్నానం చేసేసి మళ్ళీ రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ అయితే హెల్దీ ఫంక్షన్ కోసం అయితే స్టేజ్ అనేది రెడీ చేసుకోవాలి. అదేవిధంగా పాపం కూడా హెల్దీ ఫంక్షన్కి అయితే రెడీ చేయాలి. ఇంకా ముందు అయితే వీడియోస్ అనేది షేర్ చేస్తాను, హెల్దీ వీడియో కానీ మెహందీ ఫంక్షన్ వీడియో కానీ. ఇంకా అవన్నీ కూడా కొంచెంగా అయితే షూట్ చేశాను. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటైతే వీడియో అనేది షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా పాప వాళ్ళిద్దరు కూడా ఈ విధంగా అయితే కూర్చుంటున్నారు. ఈ విధంగా కూర్చున్న తర్వాత చెప్పాను కదా, ఫస్ట్ అయితే ఇంటి నలుగు అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో అయితే మేనమామ నలుగు ఉంది. ఆ మేనమామ నలుగు అయితే ఇదండి. ఇక్కడ ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే ఇంకా నలుగులోకి అయితే బట్టలు పెట్టడానికి అదేవిధంగా నలుగు అయితే వేసి ఇంకా బట్టలు అయితే పెట్టి దీవిస్తారు. అంతలోకి ఇక ఈ విధంగా అయితే వాళ్ళు వీడియోస్ అనేది షూట్ చేసుకుంటున్నారు. ఇక అన్నయ్య వదిన కూడా వచ్చి ఇంకా ఈ విధంగా అయితే అక్షింతలు అయితే వేసి పాపకైతే
ఒళ్ళో బట్టలు అయితే ఈ విధంగా అయితే పెట్టేస్తారు. మరి నేను ఎక్కువగా వీడియో అనేది షూట్ చేయలేదు, అందుకోసం అనేసి ఇంకా మరీ లాంగ్గా కూడా ఏం బాగోదు కదా, అందుకోసం అనేసి చిన్న చిన్న క్లిప్స్ లాగా అయితే తీసి నేను వీడియో అనేది ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో కూడా ఏ విధంగా ఉంది అనేసి కామెంట్లో అయితే తెలియజేయండి. మీ సైడ్ కూడా నలుగు అనేది ఏ విధంగా పెడతారు అనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ విధంగా ఇంకా అక్షింతలు అయితే వేసేసిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఈ విధంగా పెడుతున్నారు. చూసారు కదా, ఇంకా మళ్ళీ స్నానం చేసి ఆ బట్టలు కట్టుకునే అంత టైం కూడా ఏం లేదు. ఇంకా నార్మల్గా అయితే మళ్ళీ స్నానం చేసి హెల్దీ ఫంక్షన్కి అయితే ఇంకా రెడీ అయిపోవాలి. ఇంకా వాళ్ళు అయిపోగానే ఇక్కడ అక్క వాళ్ళు కూడా మళ్ళీ అయితే ఫోటో అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు అయితే ఇంకా ఫోటోలు అయితే దిగుతూనే ఉన్నారు. ఈ ఫోటోలు దిగి మళ్ళీ అందరికీ తాంబూలం ఇచ్చేసుకొని ఇంకా మళ్ళీ అయితే పాప వాళ్ళని రెడీ చేసుకోవాలి కదా, ఇంకా టైం టు టైం అయితే సరిపోయింది. ప్రతిరోజు కూడా ఈ 2 డేస్ అయితే మనకి నలుగు అనేది ఇదే విధంగా ఉంటుంది. కానీ అన్ని నలుగులు కూడా వీడియో అనేది ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ ఇంటి నలుగు ఒకటి వీడియో షూట్ చేశారు. అదేవిధంగా రెండో నలుగు వచ్చేసి మేనమామ నలుగు ఉంది కదా, ఆ నలుగు అయితే ఈ విధంగా అయితే ఫోటోలు అయితే వీడియో అనేది షూట్ చేసుకున్నారు. ఇంకా నేను కూడా ఇంత మటుకే వీడియో అనేది షూట్ చేశాను, ప్రతి ఒక్కటి కూడా ఏం వీడియో అయితే షూట్ చేయలేదు. అంటే మనం పాటికి మనం నిలబడి ఇక్కడ వీడియోలు తీస్తుంటే వెనక సైడ్ కూర్చున్న వాళ్ళకి కొంచెం కనబడటానికి ఇబ్బందిగా ఉంటుంది కదా అనేసి ఇంకా నేనైతే మెయిన్గా అన్న మటుకే వీడియో అనేది ఇంత మటుకైతే షూట్ చేశాను. ఇంకా ఈ విధంగా అయితే నలుగైపోయిన వెంటనే ఇంకా అందరూ కూడా మళ్ళీ హెల్దీ ఫంక్షన్ కోసం అయితే మొత్తం అందరూ కూడా ఎల్లో శారీస్ అయితే కట్టేసుకొని రెడీ కావాలి. పిల్లలైతే ఎల్లో కలర్ డ్రెస్సెస్ అయితే ఫ్రాక్స్ లాగా అవన్నీ కూడా కుట్టించేసుకున్నారు. ఇంకా అదైతే కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంతవరకు ఇదేనండి. ఇక్కడ తోటి పెళ్లి కూతురులాగా కూర్చుంది కదా, వాళ్ళ హస్బెండ్ అయితే ఇక్కడ దీవిస్తున్నారు. చూసారు కదా, ఇక్కడ అయితే అమ్మాయి పక్కన కూర్చొని ఫోటో తీగు అనేసి అయితే అందరూ అంటూ ఉంటే ఇక్కడ ఈ విధంగా అయితే అందరూ అంటూ ఉంటే నవ్వుకుంటూ ఉన్నారు. చూసారు కదా, ఇంకా లాస్ట్కి అయితే ఇంకా అబ్బాయి కూడా దీవించేసిన తర్వాత ఇంకా పాపనైతే పైకైతే లేపేశారు. చెప్పాను కదా, నేనైతే వీడియో ఇంత మటుకే షూట్ చేశాను. వీడియో ఏ విధంగా ఉంది అనేసి అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో అయితే ఏ విధంగా ఉందనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక వీడియో అయితే ఇంతవరకు ఇది ఫ్రెండ్స్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.